హాయ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు ఏర్పాటు చేస్తారు? సత్వర న్యాయం అందించడానికే కదా. మరి నిజంగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఆ పని చేస్తున్నాయా? నీట్ వివాదం కారణంగా ప్రధానమంత్రి మోడీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నీట్ పేపర్ల లీక్ వ్యవహారంపై విచారణ జరపనుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ గతంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పనితీరు చూస్తుంటే నీట్ ఎపిసోడ్లో న్యాయం దక్కుతుందన్న ఆశలు గల్లంతవుతున్నాయి. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలకు ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటైంది. జడ్జి అను గ్రోవర్ బాలి సిబిఐ ఛార్జ్షీట్పై విచారణ జరుపుతూ ఉన్నారు. 20,000 పేజీల నివేదిక ఆధారంగా ఈ విచారణ ప్రక్రియ కొనసాగనుంది. రౌస్ అవెన్యూ కోర్టులో పెండింగ్లో ఉన్న పాత పరీక్షల అక్రమాల కేసులను కూడా ఈ బెంచ్ స్వీకరించనుంది. న్యాయ వ్యవస్థలో విచారణాధికారుల మార్పులు కేసుల పురోగతిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గత నెలలో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నీతూ నగర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు బదిలీ అయ్యారు. కీలకమైన ఛార్జ్ ఫ్రేమింగ్ దశలో జడ్జి మారడంతో 3 ఏళ్ల క్రితం నాటి కేసులు మళ్లీ మొదటికొచ్చాయి. అభియోగాలు నమోదు కాకముందే విచారణాధికారులు మారడం వల్ల అభ్యర్థులకు న్యాయం జరగడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రౌస్ అవెన్యూ కోర్టులో అభియోగాల ఖరారు నిలిచిపోయిన 3 ప్రధాన కేసులు ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ బెంచ్కు బదిలీ అయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాట్ పరీక్ష లీకేజీ వివాదం 2 దశాబ్దాలు గడిచినా కులిక్కి రాలేదు. 2003 నవంబర్ 23న జరగాల్సిన ఈ పరీక్ష కోసం 125,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు ఒక్కరోజు ముందు సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ఒక హోటల్లో పేపర్ లీక్ అయినట్లు సిబిఐ గుర్తించింది. అభ్యర్థుల నుంచి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు వసూలు చేసినట్లు సిబిఐ 2004లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2019 నుంచి ఏటా సగటున 9 సార్లు విచారణలు జరిగిన కరోనా కారణాలు, జడ్జిల బదిలీలతో ఛార్జీల ఖరారు ఇంకా పూర్తి కాలేదు. ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి 2023లో జరిగిన నార్సెట్ 4 పరీక్ష లీకేజీ కేసు విచారణ కూడా నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా సుమారు 90,000 మంది నర్సింగ్ అభ్యర్థులు హాజరైన ఈ పరీక్షలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. పంజాబ్లోని ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని పరీక్ష ముగియడానికి అర్ధగంట ముందే జవాబులు అందించినట్లు విచారణలో తేలింది. ఏడాది పాటు సాగిన అభియోగాల వాదనలు పూర్తి కాకముందే జడ్జి బదిలీ కావడంతో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మొదటి నుంచి విచారణ మొదలు కానుంది. యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దు వ్యవహారం విద్యాశాఖ నిర్ణయాలపై పెను వివాదానికి దారితీసింది. దేశవ్యాప్తంగా 317 నగరాల్లో 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన ఈ పరీక్షను కేంద్రం ఒక్క రోజులోనే రద్దు చేసింది. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇచ్చిన ఆ సమాచారం ఆధారంగా పేపర్ లీక్ అయ్యిందని విద్యాశాఖ భావించింది. అయితే టెలిగ్రామ్లో వచ్చిన స్క్రీన్ షాట్లు నకిలీవని తేలడంతో సిబిఐ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ సమర్పించింది. లీక్డ్ పేపర్ల పేరుతో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఆధారాలున్నందున కేసు మూసివేత నివేదికను కోర్టు తోసిపుచ్చి విచారణ వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టడంతో పాటు న్యాయ విచారణను వేగవంతం చేయడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. ఏళ్ల తరబడి విచారణలు సాగడం వల్ల అక్రమార్కులకు శిక్ష పడకపోగా బాధితులైన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతోనైనా కేసుల విచారణ వేగవంతమై బాధ్యులకు తక్షణమే శిక్షలు పడతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. న్యాయమూర్తుల తరచూ బదిలీలు కాకుండా ఒకే బెంచ్ వద్ద కేసుల విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.